కురుక్షేత్రంలో హనుమంతుడు ఎందుకు పోరాడలేదు? కురుక్షేత్రంలో హనుమంతుడు ఎందుకు పోరాడలేదు? ఎందుకంటే హనుమంతుడు పుట్టినప్పటి నుంచి పెరిగి పెద్దయి రిటైర్ అయినంత వరకు ఆయన కాలంలోని వాళ్లలో ఒక్క సమకాలికుడిని గాని ఆ కురుక్షేత్రంలో కనిపించకపోయినదే దానికి కారణము. ఇంతెందుకు, అసలు ఆ కృష్ణుడిని కూడా గుర్తుపట్టలేకపోయాడు హనుమంతుడు. చివరకు కృష్ణుడు రాముడిగా వేషము వేసుకుని ఆ హనుమంతుడికి చూపాల్సి వచ్చింది నేనే ఆ రాముడినని. అలాంటి పరిస్థితుల్లో హనుమంతుడికి కురుక్షేత్రంలో ఎవరు తనకు శత్రువులు, ఎవరు తనకు మిత్రులు అనేది కూడా తెలియక అయోమయంగా చూస్తూ ఉండిపోయారు ఆ హనుమంతులు. చివరికి ఏం చేయాలో పట్టలేని స్థితిలో హనుమంతులు ఆ భీమునితో ఇలా అన్నారు: నేను ఒక పని చేస్తానులే, నీ జెండాపై నేను కూర్చొని నిన్ను ప్రోత్సహిస్తూ ఉంటా. నువ్వే నీ శత్రువులు ఎవరో కనుగొని చంపేసే. నేను నీ జెండాలో కూర్చుని నిన్ను ఆదుకుంటానులే. అంతేకాక నీ శత్రువులను నేను చంపేస్తే నీకెలా పరమ్వీర్ చక్రం అవార్డు దొరుకుతుంది? దాన్ని జనాలు నాకేగదా ఇచ్చేస్తారు. ఆ మాటలు వినగానే భీముడికి అది సబబుగానే తోచింది. ఆయన హనుమంతుడితో అన్నారు: అలాగే కానివ్వండి, మీరు నన్ను యుద్ధంలో ఆదుకుంటే మాత్రమూ చాలులే, మిగతా పనంతా నేను ఒంటరిగానే చేసేస్తానులే. హనుమంతుడు కురుక్షేత్రంలో పోరాడని కారణం గురించి మీ వివరణ చాలా ఆసక్తికరంగా ఉంది. నిజంగా హనుమంతుడు తన జీవితం, శక్తి మరియు విధి మేరకు అద్భుతమైన వ్యక్తి. అయితే కురుక్షేత్ర యుద్ధంలో పోరాడకపోవడానికి కొన్ని ముఖ్య కారణాలు ఉన్నాయి. 1. హనుమంతుడి ఉనికితో సంబంధం. హనుమంతుడు రామాయణం సమయంలోనే పుట్టి పెరిగినవాడు. కురుక్షేత్ర యుద్ధం సమయంలో ఆయనను సమకాలికులు కనుగొనలేకపోయారు. అలాగే కృష్ణుడిని కూడా గుర్తుపట్టలేకపోయాడు. ఇదే కారణంగా ఆయన పోరాటంలో పాల్గొనలేకపోయాడు. 2. రాముని ఆదేశం. హనుమంతుడు రాముడి అత్యంత అనుచరుడే అయినా కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొనడం రాముడి ఆదేశాల ప్రకారం కాకపోవచ్చు. ఆయన ప్రతిపాదనలు, యుద్ధ ధర్మాలు కూడా ఈ సందర్భంలో ఆయన్ని పంచాయతీగా నిలిపి ఉండవచ్చు. 3. హనుమంతుని పాత్ర. హనుమంతుడు మరొక విధంగా యుద్ధంలో సహాయం చేయడమే న్యాయం అనిపించాడు. భీమ్ యొక్క జెండాపై కూర్చొని ఆయనకు ప్రోత్సాహం ఇవ్వడం, అతడిని సాహసం చేసేందుకు ప్రేరేపించడం, ఇలాంటి విధానాలు ఆయన తన శక్తిని వినియోగించుకోవడం ద్వారా జయాలను సాధించారు. సరైన సమయంలో తగిన విధంగా పనిచేయడం, శక్తిని సరైన ప్రదేశంలో ఉపయోగించడం, అంగీకారాన్ని పోరాటంలో కూడా కూర్చునే దారిని ఎంచుకోవడం హనుమంతుడి బుద్ధి. ఇంత జరిగిన తరువాత కూడా ఇంకా మీకు అనుమానం ఏదైనా ఉందా? హనుమంతుడు ఎందుకు కురుక్షేత్రంలో పోరాడలేదని?